హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారి కోసం ఈ రెసిపీ చేయబోతున్నానండి. చాలా డిఫరెంట్గా టేస్టీగా అనిపిస్తుంది. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ అనేవి మీకు నచ్చేలా ఉంటాయి. మీరు కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్తో చేసుకోవచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే కూడా కుక్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అనేది కూడా అస్సలు ఎక్కువగా పీల్చుకోవండి. అందరూ కూడా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారు కూడా చక్కగా ఈజీగా తినగలుగుతారు. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి జల్లెడ పెట్టుకొని 2 కప్పులు మైదా వేసుకోండి. నేను చూపించే విధంగా క్వాంటిటీ తీసుకోండి, లేదంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను 2 కప్పుల మైదాతో చేసి చూపించబోతున్నాను. ఇలా కొలుచుకున్న పిండిని జల్లెడలో వేసుకుని మొత్తం కూడా జల్లించుకుందాం. ఇలా మిక్సింగ్ బౌల్లోకి జల్లించి పెట్టుకుందాం. ఇలా జల్లించుకున్నాం కదా, దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ధనియాలను 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న మిరియాలను 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. ఇప్పుడు కొంచెంగా వంట సోడా వేసుకోండి. 1 అర టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులు 1 అరకప్పు వేసుకోండి. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా మొత్తంగా కూడా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్పూన్ పక్కన పెట్టేసుకుని చేత్తోనే పిండి అంతా కూడా బాగా కలుపుకుందాం. ఆయిల్ అంతా పిండికి పట్టే వరకు ఇలా రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకున్నట్లయితే పిండి అంతా కూడా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ అనేవి ఎక్కువగా ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకుని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకుని గిన్నెలో పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని ఆ ముద్ద చుట్టూ అప్లై చేసామంటే మనం పిండిని తీసుకునేటప్పుడు చేతులకి అంటుకోకుండా వస్తుంది. ఇలా అప్లై చేసుకుని దీనిపైన ఒక గిన్నెను పెట్టుకుని ఒక 10 నిమిషాల నుంచి ఒక 20 నిమిషాల వరకు నాననిద్దాం. ఇప్పుడు ఒక కప్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకుని దానిలోకి మొక్కజొన్న పిండి వేసుకోండి. మొక్కజొన్న పిండి లేదు అనుకుంటే బియ్య పిండి అయినా 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోండి. ఇవి 2 కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. మీరు తీసుకున్న పిండి మైదా పిండి క్వాంటిటీని బట్టి ఎన్ని చపాతీలు వస్తాయో దానిని బట్టి ఈ నెయ్యి మొక్కజొన్న పిండి కూడా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పూరీ పెట్టి తీసుకొని దానిపైన మైదా పిండిని చల్లుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా ముద్దలుగా తీసుకుంటూ చపాతీలాగా ఒత్తుకుందాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా చపాతీలాగా చేసుకోండి.
ఇలా చేసి పెట్టుకున్నాం కదా. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న నెయ్యి, మొక్కజొన్న పిండి కూడా మిశ్రమం ఉంది కదా, ఆ పేస్ట్ని ఇలా చపాతీ మీద మొత్తంగా అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకోండి. ఇలా మనం నెయ్యిని అప్లై చేసినట్లయితే రెసిపీకి క్రిస్పీనెస్ వస్తుందండి. గుల్లగుల్లగా వచ్చి మనం తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా క్రంచీగా అనిపిస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మాత్రం మీరు ఖచ్చితంగా చేసి చూడండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించే విధంగా రోల్ లాగా చుట్టుకుని ఉంచుకోండి. ఇలా చపాతీ మొత్తాన్ని కూడా రోల్ చేసి పెట్టుకుని ఇలా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క రోల్ కూడా తీసుకుని నేను చూపించే విధంగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని ఒక్కొక్క ముద్ద కూడా ఇలా చిన్న చిన్న చెక్కలు లాగా ఒత్తుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా ఒత్తుకోండి. ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. మీ అందరికీ నచ్చేలా ఉంటాయి. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ నచ్చుతాయి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటి కూడా ఇలా అరచేతిలో పెట్టుకుని చిన్ని చిన్ని చెక్కల్లాగా అప్పడాల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకుందాం. ఫ్రెండ్స్, హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ప్రాసెస్ని ట్రై చేసి చూడండి. ఇలా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ప్లేట్లోకి సర్దుకున్నాం కదా. అలాగే ఇంకొక చపాతీని చేసి చూపించబోతున్నాను. ఇలా చేసి పెట్టుకున్న చపాతీ మీద మొక్కజొన్న పిండి, నెయ్యి కూడా కలిపి పేస్ట్ చేసుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా అదంతా కూడా అలా చపాతీ పైన అప్లై చేసుకుంటూ చుట్టూ కూడా అంచుల వరకు అప్లై చేసుకోండి. ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోండి. మిశ్రమం అనేది చాలకపోతే మళ్ళీ కలిపి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, కొంచెంగా కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇలా రోల్ చేసి పెట్టుకున్న చపాతీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన ముక్కలని ఇలా అప్పడాల్లాగా ఒత్తుకోండి. మరీ మందంగా చేసుకున్నారంటే లోపల వరకు కూడా ఫ్రై అవ్వకుండా కొంచెం మెత్తగా అనిపిస్తాయండి. ఎందుకంటే మైదా పిండితో చేసాం కదా. కొంచెంగా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకుని అలా సర్ది పెట్టుకోండి. ఇలా చేసుకున్నాం కదా, అన్నిటినీ కూడా ఇలా చేసి పెట్టుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. స్నాక్స్ రెసిపీ అనేది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 10 నిమిషాల్లోనే మనం వీటిని రెడీ చేసి పిల్లలకు పెట్టొచ్చు. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకుందాం. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని స్లో ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు కూడా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసామంటే లోపల వరకు కూడా ఫ్రై అవ్వకుండా మెత్తగా అనిపిస్తాయండి. తింటున్నప్పుడు క్రిస్పీగా రావు. అందుకే మనం స్లో ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని అవన్నీ కూడా గరిటెతో తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అలాగే మనం చేసి పెట్టుకున్న చెక్కలన్నీ కూడా ఒక్కొక్కటి అలా ఆయిల్కి సరిపడా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఆయిల్ మొత్తం కూడా కిందకు వచ్చే వరకు
గరిటెతో తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం తగ్గించి పెట్టుకోండి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టామంటే అన్నీ కూడా కలర్ అంతా కూడా బ్లాక్గా వచ్చేసి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి. రెసిపీ అనేది అస్సలు బాగోదు. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వీటిని డీప్ ఫ్రై చేసుకుంటూ నేను చూపించే విధంగా ఫ్రై చేసి పెట్టుకోండి. ఇలా అన్నింటినీ కూడా ఫ్రై చేసుకుంటూ తీసి పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండి మైదా పిండి కారం చెక్కలు రెడీ అయిపోయాయి. మీ అందరికీ కూడా నచ్చుతాయి. రెసిపీ కొత్తగా టేస్టీగా సింపుల్గా ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చేలా ఉంది కదా. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతాయి. పిల్లలే కాకుండా పెద్ద వయసు వారు కూడా చక్కగా తినొచ్చండి. చాలా క్రిస్పీగా ఈజీగా నమలొచ్చు. ఇంకా రెడీ అయిపోయాయి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే వాము, కొంచెంగా వంట సోడా వేసుకుని కరివేపాకు, కొంచెంగా ఆయిల్ వేసుకుని పిండిని చక్కగా చపాతీ ముద్దలాగా కలుపుకుని అలా చపాతీలాగా ఒత్తుకుని నెయ్యి మొక్కజొన్న పిండితో పేస్ట్ రెడీ చేసుకుని అలా చపాతీ మీద అప్లై చేసుకుంటూ రోల్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని చిన్ని చిన్ని అప్పడాల్లాగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అనిపిస్తుందండి. తక్కువ ఇంగ్రీడియంట్సే కదా, అందరికీ ఇంట్లో ఉండే వాటితోనే నేను ఈ రెసిపీ అనేది చేసి చూపించాను. మీ అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా చాలా ఇష్టపడతారండి. స్వీట్ కన్నా హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది. కారం కారంగా టేస్టీగా అనిపిస్తుంది. మనం టీ టైంలో కూడా ఇవి చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.